బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. అయితే రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం బుధవారంతో ముగిసిందని, ఎన్నికలు జరిగే వరకు ఇప్పుడున్న వారిని సర్పంచులుగా కొనసాగించాలని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దొడ్డిదారిన కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ఏ రకమైన సహకారం అందించకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచుల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లతో పాలన సాగించాలని ప్లాన్ చేస్తోందని ఆయన తెలిపారు. సర్కార్ చేస్తున్న ఈ ప్లాన్ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించారు. 73వ రాజ్యాంగ సవరణను కాంగ్రెస్ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఎన్నికలు నిర్వహించే వరకు ఇప్పుడున్న సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ సభలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పదే చెప్పారని, మరి సర్పంచులు లేకపోతే గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారు, లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ఆయన ప్రశ్నించారు. వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు ముగ్గురు జాయిన్ అవుతా ఉన్నారు. ఒకరేమో సుధాకర్ గారు, వారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎండీగా పనిచేసినారు. అదేవిధంగా అమెరికన్ బ్యాంకులో కూడా పనిచేసినారు. వారు అనేక కార్యక్రమాలలో, తెలంగాణలో అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అదేవిధంగా వినోద్ రావు గారు, వారు వ్యాపార రంగంలోనే కాకుండా ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకొని పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి. వారు ఖమ్మం వాస్తవ్యులు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దలు ఎల్లారెడ్డి గారు, వారు సైంటిస్ట్. వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. సుధాకర్ గారు హైదరాబాద్, యాక్చువల్ ప్రాపర్ వరంగల్, పాత వరంగల్ పరకాల దగ్గర, కానీ స్థిరపడేది మాత్రం హైదరాబాద్లో. వారు అనేక సంస్థలు కూడా ఇప్పుడు వారి అద్దెలు నడుస్తూ ఉన్నాయి. సుధాకర్ గారి ఫాదర్ జేఎన్టీయూకు 10 సంవత్సరాల కాలం పాటు వైస్ ఛాన్సలర్ పనిచేశారు, లక్ష్మణ గారు. అది రికార్డులో పడ్డప్పుడు దాన్ని సరి చేయడానికి లాస్ట్ లో ఉన్నటువంటి వారు ముందు వీరు ఉన్నప్పుడు కాదు, దాన్ని సరి చేసినప్పుడు మీరు వచ్చారు. సరి చేయడం కోసం వారిని వేసేశారు. అంతకుముందు అమెరికన్ ఎక్స్పోర్ట్ బ్యాంక్ లో ఉన్నారు. వారు అంతకుముందు అమెరికన్ బ్యాంకులో పనిచేశారు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఇబ్బందులు ఉన్న తర్వాత వీరిని తీసుకొచ్చి దాన్ని సెటిల్ చేశారు. వారు ఐఐటి ఢిల్లీ ఎఫ్ఎంఎస్ ఇక్కడ ఢిల్లీలో మీకు తెలుసు, ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో వారు ఎంబీఏ పూర్తి చేసినారు. వారికి చాలా గొప్ప చరిత్ర కలిగిన వారు. తలొక నిమిషం చెప్పండి. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.